నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాజువాక ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. తనను గెలిపిస్తే సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ హామీ. అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం జగన్ కు అలవాటే. మీడియా సమావేశంలో ఉమ్మడి పార్టీల ఎంపీ అభ్యర్థి శ్రీభారత్ విమర్శ. ఏకపక్ష ఓట్లతో వైసీపీ విజయకేతో ఎగురవేస్తుంది. ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజమౌళి. ఎన్డీఏ కూటమి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, రమణీయమైన ప్రకృతి అందాల మధ్య సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులో అనంతగిరి పర్వత శిఖరాల్లో వైకుంఠగిరిపై నిర్మించిన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించారు. 9.5 అడుగుల అనంత వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామివారు మాట్లాడుతూ, ప్రకృతి వరమిచ్చిన పర్వత శిఖరాల్లో నిర్మించిన ఈ దేవాలయం హిందూ ధర్మ అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో అన్యమత ప్రచారాన్ని నిరోధించడానికి ఈ దేవాలయం దోహదం చేస్తుందని, వైకుంఠగిరి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. గిరిజన గ్రామాల్లో దశాబ్దాలుగా శారదాపీఠం విశేషమైన సేవలు అందిస్తోందన్నారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను రక్షిస్తూ వారిలో భక్తిభావాలు పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు పీఠం చేపట్టిందని వివరించారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని గాజువాక ప్రాంత వైసీపీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. జీవీఎంసీ 66వ వార్డులో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. కైలాష్ నగర్ దుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రగా వార్డులో పర్యటించారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించారు. కార్పొరేటర్లు ఇమ్రాన్, రాజాన రామారావు, గౌష్ రెడ్డి జగన్నాథంలు మాట్లాడుతూ పర్యటనలో ప్రతి ఇంటి వద్ద ఘనంగా స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే అమర్నాథ్ని గెలిపించుకోవాలి అని చెప్పారు. అత్యధిక మెజారిటీతో అమర్నాథ్ గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డులో పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్క గడపకు కూడా మన మంత్రివర్యులు, మన గాజువాక అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గారు 66వ వార్డు నుంచి మొదలుపెట్టడం జరిగింది. దానికి గాను అశేషమైన జనాల మధ్య, పూలవర్షం మధ్య గెలిపే తథ్యమని చెప్పేసి ఉద్దేశంతో మన వార్డు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇదే మనకి నిదర్శనం గెలుపు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి నాయకులు, వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరీ ఉత్సాహంగా ఈరోజు సెలవు లేనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సెలవులు పెట్టుకుని ఎలాగైనా అమరన్న గెలుపుకి మనమందరం కూడా దోహదపడదామని చెప్పేసి ఉద్దేశంతో, మనందరం చేయి గెలుపుదామనే ఉద్దేశంతో వీళ్ళందరికీ వచ్చినందుకు కూడా, వీళ్ళందరూ ముఖ్య నాయకులకి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వం వైనాట్ 175 ఏ విధంగా చెప్పారో అదేవిధంగా అన్ని నియోజకవర్గాలు కూడా గెలవాలని చెప్పేసి, మన గాజువాక తథ్యంగా గెలుతుందని చెప్పేసి, ఖచ్చితంగా మనం మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి ఉద్దేశంతో మేమందరం కూడా మనసారా కోరుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రచారాన్ని విస్తృతంగా మా వార్డు నాయకులు వార్డులో ప్రతి వీధిలో కూడా వార్డు సమక్షంలో మేమందరం వస్తామని చెప్పేసి మేమందరం తెలియజేసుకుంటూ, ఈరోజు వచ్చినటువంటి మహిళలకు కానీ, ఈరోజు వచ్చినటువంటి మహిళా కార్యకర్తలకు కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులకు కానీ, అలాగే వాటిలో నుండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మన అమర్నాథ్ గారి మన కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సీనియర్ నాయకులందరూ మొత్తం తరలించారు. ప్రతి చోట మనకు బ్రహ్మరథం పట్టారు. ఆర్పీ చూస్తుంటే మనకి
ఇప్పుడే గెలిచిన ఆనందం నాకు చాలా ఎక్కువ కలుగుతుంది. నాకు ఎప్పుడో మేలో ఎలక్షన్ తర్వాత రిజల్ట్ కంటే ముందు ఇప్పుడే మేము గెలిచాము అన్న ఆనందాన్ని మాకు ప్రజలు ధన్యవాదాలు. అలాగే గాజువాక పురప్రజలందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు 66వ వార్డులో మన గాజువాక కొత్త గాజువాక ప్రాంతం నుండి ఈరోజు పాదయాత్ర కార్యక్రమం నియోజకవర్గంలో 66వ వార్డులో గాజువాక నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు పాదయాత్ర మా వార్డు కార్పొరేటర్ అయినటువంటి ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామాల్లో వీధుల్లో పాదయాత్ర చేస్తుంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకి మళ్ళీ ఆయనకి సీఎం చేసుకుంటాం. సంక్షేమ పథకాలన్నీ కూడా మా పేద ప్రజలకు అందుతున్నాయి. పేదల భవిష్యత్తులో బాగుపడ్డాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి గెలుపునకు గట్టిగా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ నుండి ఆహ్వానం ఉందని, త్వరలోనే ఆ పార్టీలో చేరుతానని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. తనకు వైసీపీలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు మద్దతు ఇస్తూ ఆయన గెలుపునకు కృషి చేస్తానని అన్నారు. తన కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ ఓటమే ధ్యేయంగా అందరూ పనిచేయాలన్నారు. తాను ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలు అభీష్టం మేరకు టీడీపీలో చేరాలి అని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను త్వరలోనే టీడీపీలో అధికారికంగా చేరుతానన్నారు. కాబట్టి దక్షిణంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారంలో తనతో పాటు అనుచరులు, కార్యకర్తలు కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఊరుకుటి నారాయణరావు, విల్లూరు భాస్కర్రావు తదితరులతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళలో వైఎస్ఆర్సీపీ వైజాగ్లో ఉండే వాళ్ళలో 70% ఆ రోజు పార్టీలో లేరు. పెద్ద పెద్ద మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద పదవులు అనిపిస్తున్న వాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ, ఎంపీలుగా ఉన్నవాళ్ళు కానీ, నేను ఈ పార్టీ జెండా పట్టుకున్నప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరు ఇక్కడ లేరు. అతి కొద్ది మంది మాత్రమే ఈ పార్టీకి జెండా కట్టాం. ఇదే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీలో ఉంటుండగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి ఇదే ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ముఖం చాటేసి ఏదో ఊరు వెళ్తుంటే నన్ను సాయిరెడ్డి గారు కానీ, అధిష్టానం కానీ అందరూ ఈ కాన్స్టిట్యున్సీ బాగోగులు చూడని చెప్పిన తర్వాతే ఈ కాన్స్టిట్యున్సీ బాగోగులు చూడడం మొదలెట్టాక ఇప్పుడుండే నాయకుడు ప్యాకేజీలతో ఆ నాయకుడిని మళ్ళీ హక్కును చేర్చుకుని ఆడు చీపు అని లెటర్ రాసినా కానీ ఆయన వెళ్ళి తెప్పించుకుని ఆ నాయకుడిని నన్ను అన్యాయంగా దూరం పెట్టి మనోవేదన గురి చేయడం వల్ల నేను ఆ పార్టీ వేయడం జరిగింది. నాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది, జనసేన పార్టీ నుంచి కూడా ఆహ్వానం వస్తే నేను టిక్కెట్ తీసిగా ప్రయత్నం చేశాను. ఇంచుమించుగా నాకు కూడా సమ్మతిని వ్యక్తపరిచాయి పార్టీలో. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు టికెట్ కేటాయించలేకపోయారు. అంత మాత్రాన నేనేమి దానిలో వెనకడుగు వేసేది లేదు. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ విశాఖపట్నాన్ని రక్షించుకోవాలన్నా, దక్షిణ నియోజకవర్గాన్ని రక్షించుకోవాలన్నా నా తాలూకా అభిమానులు, నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, మిత్రులు, సహచరులు, కార్పొరేటర్లు అందరూ నా సోదరుల్ని, సోదరిమణులను రక్షించుకోవాలంటే ఈ కేడర్ని, వైఎస్ఆర్సీపీలో చాలా ఇబ్బందులు గురైన కేడర్ని నేను రక్షించుకోవాలంటే, రోజు వెనుదన్నుగా ఉండాలంటే నాకేదో రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి. ఆ కావాలనే దృక్పథంతో ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైతే కూటమి బలపరిచిన క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్కి నేను, నా సోదరులు, సోదరిమణులు, నా తాలూకా శ్రేయోభిలాషులు అందరూ ఇతోధికంగా సాయం చేసి మద్దతు ప్రకటించి అక్కడ కూటమి అభ్యర్థి జెండా ఎగరేటట్టుగా మేము విశ్వప్రయత్నం చేసి సఫలీకృతం అవుతామని మీ అందరికీ తెలియజేస్తాం. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో 69 లక్షల మంది పింఛన్దారులతో ఆడుకోవడం తగదని జ్యోతిబా పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు పోతుల ప్రసాద్ నాయుడు తెలిపారు. నగరంలో పార్క్ హోటల్ జంక్షన్లో అసోసియేషన్ తరపున జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ సుమారు 69 లక్షల మంది పింఛన్దారుల్లో 90% మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని, అటువంటి వారితో కేవలం ఎన్నికల స్వార్థం కోసం వారికి 1వ తారీఖున అందవలసిన పింఛన్లు అందకపోవడానికి గల కారణం కేవలం విపక్ష పార్టీలు
కుటిల రాజకీయాలేనని అన్నారు. కేవలం విపక్ష రాజకీయాలు పార్టీలు చేసిన కుట్రల వల్ల ఈ నెల పింఛన్లు అందలేదు అని, తిరిగి సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవడం దారుణమన్నారు. వికలాంగులు, ఒంటరి వృద్ధులు ఇంత తీవ్రమైన ఎండల్లో ఎలా లైన్లో నిలబడగలరని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ అందుకోవడానికి వెళ్లే వృద్ధులు, వికలాంగులు వడగాల్పులు ప్రభావం గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన చిత్రపటాలను చింపివేశారు. ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్లో మేము విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే 69 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. 69 లక్షల మంది పెన్షన్దారులు కూడా నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి వారు ఈ పెన్షన్లు ఆపడంలో ప్రయత్నం చేయడం కూడా జరిగింది. 69 లక్షల మంది పెన్షన్దారులు ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క పెన్షన్దారికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తుంటే ఈ పెన్షన్లు అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా వృద్ధులు, వికలాంగులు, మహిళలు అనేక మంది ఉన్నారు. రాజకీయాలు ఏదైనా ఉంటే చూసుకోండి. పేదల మీద రాజకీయం చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు ఉంటే ఏదైనా రాజకీయం చూసుకోండి. బీసీ, బడుగు, బలహీన వర్గాల మీద రాజకీయం చేయొద్దని ఈరోజు ఈ రాజకీయ పార్టీలకు మొత్తం కూడా 3 పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం నగరం కానీ, ఇటు విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ టౌన్లో సచివాలయం దగ్గరలో ఉంటే ప్రాబ్లం లేదు. కానీ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ఆ 1వ తారీఖు వచ్చేసరికి ఆ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ, అవ్వ తాత కూడా ఎదురు చూస్తూ ఆ పెన్షన్ల కోసం నెల వచ్చేసరికి వాటి మీద బ్రతుకుతున్నటువంటి పెన్షన్దారికి ఇబ్బంది పెట్టకూడదని ఈరోజు దండం పెట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఇప్పుడు 3 పార్టీలకు కూడా, ఇటు చంద్రబాబు నాయుడుకి కూడా, మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెన్షన్లో రాజకీయం చేయొద్దు, పేదవాడితో రాజకీయం చేయొద్దు అని మేము వారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ నగరం అక్కేపాలెం మెయిన్ రోడ్లో సిఎన్ గోల్డ్ సంస్థ యజమాని సురేష్ పై గోపాలపట్నంకి చెందిన దొడ్డి కిరణ్ దాడులకు పాల్పడ్డారంటూ బాధితులు సురేష్ తెలిపారు. వైసీపీ పార్టీలో ఉంటూ గతంలో కూడా ప్రభుత్వ అధికారులపై దాడులు చేసిన ఘటనలో విశాఖ పోలీసులు అరెస్ట్ చేయడంపై దొడ్డి కిరణ్ను వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే దొడ్డి కిరణ్కి సంబంధించి 80 తులాల బంగారం ముతూట్ ఫైనాన్స్లో వేలం వేస్తున్నారని, తన బంగారం విడిపించుకునేందుకు డబ్బు కావాలి అని సెప్టెంబర్ 2022న విశాఖ అక్కేపాలెం మెయిన్ రోడ్లో సియాన్ గోల్డ్లో వ్యాపారం చేస్తున్న డి సురేష్ని సంప్రదించగా మొత్తం 47 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి దొడ్డి కిరణ్కు సంబంధించిన బంగారాన్ని విడిపించారు. నేటికి 2 ఏళ్లు అయినా ఎటువంటి వడ్డీ చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడటంతో పాటు గోల్డ్ లోన్ వ్యాపారి సురేష్ కార్యాలయానికి వచ్చి సురేష్ పై దాడి చేసి కొట్టడంతో పోలీసులను సంప్రదించారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు నగర పోలీస్ కమిషనర్ వారికి కూడా ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు సురేష్ తెలిపారు. పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు తనపై దాడి చేస్తాము అని దొడ్డి కిరణ్ బెదిరిస్తున్నాడని అన్నారు. పోలీసు అధికారులు దొడ్డి కిరణ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఇలాగే ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడు. అప్పుడు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మొన్న కూడా నాపై దాడి జరిగింది. మరి చట్టం అందరికీ సమానం అంటారు కదా, మరి అదే సమానత్వం సామాన్యులకు కూడా ఉంటుందా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుందా? ఇప్పుడు ఎలా పోలీస్ వ్యవస్థ ఎలా దీనిపైన స్పందిస్తుంది అనేది చూడాలి. ఎఫ్ఐఆర్ అయితే కట్టారు, బట్ నా పైన అయితే మాత్రం థ్రెటనింగ్ చేయడానికి వాళ్ళు ఇదిగా ఉన్నారు. మళ్ళీ నాకైతే ప్రాణహాని ఉంది. అది మీడియా ద్వారా నేను తెలియపరచడం జరుగుతుంది. కావున పోలీస్ సిబ్బందిని కానీ, మీడియా మిత్రులు కానీ ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఈ విషయాన్ని ఇచ్చేయండి. నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించేలాగా చూడండి. తోక పార్టీలో ఒకవైపు ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుందని, అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఓట్లు సాధించి విజయకాతనం ఎగరవేస్తుందని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 44వ వార్డు పరిధి అక్కేపాలెం 80 ఫీట్ రోడ్డు వద్ద వార్డు కార్పొరేటర్, ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. అనంతరం నిర్మించిన ఆత్మీయ సమావేశంలో కేకే రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల 10 నెలల కాలంలో ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి సంక్షేమాలకు పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వాల హయాంలలో ఏ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉండేది కాదని, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు.
నేను మీ అందరినీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఇంకా రకరకాల తోక పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఒకవైపు. ఈరోజు ఎన్నికల్లో మనం ఎప్పుడైనా ఎవరి తరపునైనా సరే ఓటు అడగాలన్నప్పుడు ఆ ఓటు అడిగే ధైర్యం, ఓటు అడిగే హక్కు మనకు సంపూర్ణంగా ఉండాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి నాయకుడు కూడా గర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగరేసుకుని ఓటును అభ్యర్థించే హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనకు కల్పించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు విద్యని వ్యాపారం చేసి నారాయణ ఎంసెట్ సెంటర్, నారాయణ కోచింగ్ సెంటర్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణ డిగ్రీ కాలేజ్, నారాయణ కాలేజీకి అంటే నారాయణ అంటే చంద్రబాబు నాయుడు సొంతం కాబట్టి ఈరోజు ప్రతి అక్కని, ప్రతి చెల్లిని, ప్రతి మహిళని కూడా ఓటు హక్కు ధైర్యంగా మీరు వెళ్ళి అమ్మా ఇదిగో మహిళలకి ఆసరా పథకం ద్వారా 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఒకేసారి రుణమాఫీ చేస్తా అన్నాడు, చెయ్యలేదు. పసుపు కుంకుమ ద్వారా 10,000 రూపాయలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి మన మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని ఇక్కడ ఉన్న ప్రతి మహిళా కార్యకర్తలు కూడా వెళ్ళి ప్రతి మహిళని కూడా ఓటు అభ్యర్థించే హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు కల్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని కాపాడుకో విధంగా రేపు జరగబో ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిచ్చి ఏకపక్షంతో ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించే విధంగా మనందరం కూడా పాటుపడాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు లేనట్టు విధంగా మన కళలో కూడా ఊహించినట్టు విధంగా ఈరోజు 1,450 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈరోజు మన నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దానివల్ల 15,000 నుంచి 18,000 మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. అంతేకాదు ఇక్కడ నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి. బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏ విధంగా ద్రోహం చేసిందో మనందరికీ కూడా తెలిసిందే. ఇవన్నీ కూడా ప్రతి ఓటర్కి కూడా తెలియజేయండి. బీజేపీ పార్టీ అభ్యర్థి ఓటర్కి కూడా తెలియజేయండి. బీజేపీ పార్టీ అభ్యర్థిని చిత్తుగా డిపాజిట్లు రాకుండా ఓడించడం ద్వారా మన ఉత్తరాంధ్ర ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకుని తద్వారా మన ప్రాంత అభివృద్ధికి మనం ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా తెలిసే విధంగా ఈ తీర్పు ఉండాలని ఇక్కడ విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తూ, అబద్ధాలు చెప్పడం జగన్ రెడ్డికి కొత్త ఏమీ కాదని, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఎం శ్రీభరత్ విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 200 రూపాయలు ఉన్న పెన్షన్ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 రూపాయలకు పెంచడం జరిగిందని చెప్పారు. జగన్ ఎన్నికలకు ముందు 3,000 రూపాయలకి పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికల సంవత్సరంలో పెంచారన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేని అసమర్థత ప్రభుత్వమా అని ప్రశ్నించారు. వాలంటీర్లు లేకపోయినా అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది అధికారులు ఉన్నారని, ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండి కూడా పెన్షన్లు ఇవ్వలేదంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోవడమే కారణమని చెప్పారు. పెన్షన్లను నేరుగా ఇవ్వాలనుకుంటే ఆన్లైన్ విధానంలో కూడా పంపిణీ చేయవచ్చన్నారు. కొంతమంది వాలంటీర్లు వైసీపీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర ఉన్న 13,000 కోట్ల రూపాయలు వారి అనుయాయులు, గుత్తేదారులు బిల్లులు ఇవ్వడానికే సరిపోయిందని అన్నారు. జగన్ చేసిన తప్పని టీడీపీపై నెట్టుతున్నారని అన్నారు. వృద్ధులకి అందరికీ పెన్షన్ అందజేయాలని మీకుంటే వాలంటీర్ని వాళ్ళ లిమిట్ చేసినా సరే మీకు సచివాలయ ఎంప్లాయీస్ అవైలబుల్గా ఉన్నారు కదా, సచివాలయ ఎంప్లాయీస్తో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేయండి. మీరు సరే April 1 హాలిడే మీకు ఇవ్వలేకపోతున్నారు, ఇవాళ ఇచ్చేసేయండి. వాళ్ళు డబ్బులు లేనప్పుడు రకరకాల కారణాలు ఇస్తారండి. గత 4 సంవత్సరాలుగా మీ అందరూ చూస్తున్నారు. ప్రభుత్వ ఎంప్లాయీస్కి చాలామందికి టైంకి మంత్ ఫస్ట్కి శాలరీస్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. డబ్బులు సరిగ్గా ఉంటే అందరికీ ఫస్ట్కి శాలరీస్ వచ్చాయి కదా. ఇవాళ అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్సు, టీచర్సు, రకరకాల ఎంప్లాయీస్కి ఫస్ట్కి శాలరీ ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? ఇది కొత్త ఏం కాదు కదా. ఒకవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వల్ల మొదటిసారి ఏదైనా పేమెంట్ డిలే అయితే జనాలు నమ్మే పరిస్థితిలో ఉండొచ్చేమో, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేమెంట్ డిలే అవడం అనేది అది చాలా నిరంతర ప్రక్రియ. అది ఎప్పుడు చూసినా అలాగే జరుగుతుంది. సో ఇవాళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు అలా చెప్పచ్చు, అదేమి జనాలేమి నమ్మరు. ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను వాడుకొని
ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా అడ్డగోలుగా ఓడించాలనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు పంచడం అనేది అన్యాయం అని చెప్పి మా పెద్దలు కానీ మిగతా మా పార్టీ రిప్రజెంటేటివ్స్ ఈసీకి కంప్లైంట్ చేస్తే ఈసీ దాని మీద ఆలోచించి ఒక డైరెక్షన్ ఇచ్చింది. వాలంటీర్లు అనే వాళ్ళు ఎవరూ కూడా గవర్నమెంట్ ఫంక్షన్స్లో పాల్గొనకూడదు, ఈ టైంలో వాళ్ళు వెళ్ళి పెన్షన్లు కానీ ఇతర స్కీములు కానీ పంచకూడదనే ఉద్దేశంతో ఈసీ ఆర్డర్స్ పాస్ చేస్తే దానికన్నా తెలివిగా ఏదైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు రిజైన్ చేయండి, 2 నెలల్లో మళ్ళీ మిమ్మల్ని అపాయింట్ చేసుకుంటాం, ఈవేళ మీకు ఆ 2 నెలల జీతాలు కూడా మేమే ఇస్తామని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి రిజైన్ చేసి మళ్ళీ వాడుకుందామనే ప్రయత్నం చేస్తే దాని మీద కూడా కలెక్టర్ గారికి ఈవేళ ఇందాక ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 1000 తలల నరకాసురుని వధించడమే మా అందరి సంకల్పమని అరకు పార్లమెంట్ బీజేపీ ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి టీడీపీ, జనసేన, బీజేపీల ప్రభుత్వం అవసరమని, లేకుంటే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో మోడీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని, అంతేకాకుండా ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారని కొత్తపల్లి గీత తెలిపారు. గిరిజనులకు చెందాల్సిన నిధులన్నీ నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సంకల్పం ఒకటే, అందరి ఫోకస్ ఒకటే. 1000 తలల నరకాసురుడు ఉన్నాడు అక్కడ. ఆ నరకాసురు వధ అన్నది 100% అందరూ కూడా చూస్తుంది. ఈరోజు ఏ విభేదాలు కూడా మా గెలుపుని ఆపలేవు. ఎందుకంటే అందరూ కూడా ఒక కామన్ ఇంట్రెస్ట్తో, కామన్ గోల్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. మీరు దేశంలో ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారి హవా నడుస్తుంది. ఈరోజు మోదీ గారు పెద్దన్న రూపంలో మన స్టేట్లో ఒక బాధ్యత తీసుకున్నారు. ఖచ్చితంగా కూటమి సక్సెస్ అవుతుంది. ఈ విభేదాలు ఏమీ కూడా ఇదంతా పాసింగ్ క్లౌడ్స్. డెఫినెట్గా ఏ విభేదాలు ఉండవు, అందరూ కలిసి పనిచేస్తారు, అందరూ కూడా గెలుపు కోసం కృషి చేస్తారు. చాలా విషయాల్లో అట్లాగ ఉందండి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మనం తెచ్చుకున్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ అక్కడితోటే ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నది ఉన్నదంటే అసలు స్వచ్ఛ భారత్ అన్నది ఒక్క టాయిలెట్ కానీ, ఒక్క అడుగు ముందుకు కానీ ఈ 5 సంవత్సరాల్లో ముందుకు వెళ్ళలేదు. అట్లాగే మనం చెప్పాలంటే అంబులెన్సెస్ మీరు చెప్పినట్టు 27 అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో 3, 4 తిరగడం చూస్తున్నాం. మిగతా అన్ని కూడా కనీసం డ్రైవర్లు, పెట్రోల్ కూడా అవకాశం ఇవ్వకుండా అవి కూడా మూలన పడి పాడైపోయిన పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వం చాలా వరకు గిరిజన అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే సప్లాన్ నిధులు కంప్లీట్గా దోచుకుంది, డైవర్ట్ చేసేసింది. అలాగే ఇప్పుడు వరకు గిరిజన అభివృద్ధికి తోడ్పడిన ట్రైకార్ లోన్లు కూడా ఒక్కటి కూడా జరగకపోవడం మనం చూస్తున్నాం. అండ్ 25,000 కోట్లు ప్రతి గిరిజనుడికి ఒక గృహం కల్పించాలి, ఒక గిరిజనులు ప్రతి ఒక్కరికి కూడా ఒక గూడు కల్పించాలి అన్న దృక్పథంతో ఇచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చుంటే ఈ రోజు వరకు ఒక్క గిరిజనులకు కూడా ఒక్క ఇల్లు కూడా ఈ 5 సంవత్సరాలుగా రాని పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ROFR పట్టాలు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. సో ప్రభుత్వం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా గిరిజనులకి చేరకుండా నిర్వీర్యం చేసేసింది. మీరు చూస్తే సర్పంచ్ గ్రాంట్లు ప్రతిదీ కూడా లాగేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఉజ్వల్ యోజనలో లైట్లు ఇచ్చినా కూడా లైట్లు కరెక్ట్గా పనిచేయకపోవడం, వాళ్ళు దాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఇంకా చివరికి పాలు ప్యాకెట్లు కూడా ఎక్స్పైర్ అయిపోయిన పాలు ప్యాకెట్లు ఇచ్చి ప్రజలు మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. జీవీఎంసీ 73వ వార్డు సనత్ నగర్లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు, వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రస్తుత శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి గాజువాక ప్రజలతో కలిసిమెలిసి తిరిగానని, ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని, తనను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన అధికారంలోకి వస్తేనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు. అనంతరం నేతలను గజమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో పల్లా చిన్నతల్లి, రాజాన వెంకట్రావు, కులుకూరు
మంగరాజు, మొల్లి చిన్న, గౌస్, షాకత్ అలీ, ఆళ్ల శివగణేష్, యువశ్రీ, గొందేసి రమణారెడ్డి, కంది పైడినాయుడు, కరణం వేణుగోపాల్, వి రామకృష్ణరాజు, గొరుసు సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను, అలాగే స్థానికంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించి కోరడానికి రావడం జరిగింది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, స్థానికంగా శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేక శాశ్వత పరిష్కారాన్ని చూపించేటువంటి కొన్ని అంశాలు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా 25-30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి గాజువాక హౌస్ కమిటీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఏపీఐసి భూములకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, లేదా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపించినటువంటి సందర్భాన్ని కూడా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చూసాం. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క గాజువాక నియోజకవర్గంలోనే 1800 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల్ని పేదవాడికి అందించేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇందాక పెద్దలు నాగిరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, అలాగే భూపతిరాజు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. కేవలం 73వ వార్డులోనే ఉన్నటువంటి వివిధ కాలనీల్లో, అంటే ప్రధానమైనటువంటి రహదారులు కాకుండా వివిధ కాలనీల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 15 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క 73 వార్డులోనే చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఎమ్మెల్యేగా ఈయన గెలిపించుకుంటే ఇలాంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటారు. అలాగే మరి ఇక్కడ మనకు ఎంపీగా ఝాన్సీ గారిని పెట్టారు, బొత్స సత్యబాబు మిసెస్ గారిని. ఆవిడ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 డిగ్రీలు చేసింది, జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, 2 సార్లు ఎంపీ చేసింది. ఇప్పుడు మళ్ళీ మనకు అలాంటి ఆవిడ ఈయన ఎమ్మెల్యేగా 2 ఓట్లు ప్యాన్ గుర్తు కోసి మనం ఖచ్చితంగా అమర్ని ఎమ్మెల్యేగా ఝాన్సీని ఎంపీగా గెలిపించుకోవాలా, జగన్ గారికి కానుక ఇవ్వాలా. ఇదే మన తాలూకా ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది, తనను గెలిపిస్తే సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ హామీ. అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం జగన్ కు అలవాటే. మీడియా సమావేశంలో ఉమ్మడి పార్టీల ఎంపీ అభ్యర్థి శ్రీభారత్ విమర్శ. ఏకపక్ష ఓట్లతో వైసీపీ విజయకేతో ఎగురవేస్తుంది. ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఎన్డీఏ కూటమి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీతా స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.